వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే మీకు కనిపించలేదా, లేక మీకు కూడా అందులో వాటా ఏమైనా ఉందా అని స్థానికులు, అలాగే బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అందెల బాలవయ్య, షెడ్యూల్ కులాల నాయకుడు కోడికూతల శరద్బాబులు మండిపడ్డారు. శనివారం ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పెరిముని మండలం చెరులోపల్లె పంచాయతీలోని పగడాలపల్లె పొలం సర్వే నెంబర్ 62, 142, 501-1, 502-2, 176లో దాదాపు 100 ఎకరాల కొండపురం బోగు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ భూమిని స్థానికంగా ఉన్న కొంతమంది అగ్రవర్ణ నాయకులు కబ్జా చేస్తున్నారని, ఈ భూమిలో ఇనుప ఖనిజం గనులు ఉండడంతో పెద్ద ఎత్తున కబ్జా చేస్తున్నారన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పష్టంగా తెలిసినా కూడా పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు వ్యక్తమవుతున్నాయన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ప్రభుత్వ భూమిని పంచుకుంటున్నారని, ఈ కబ్జాదారులకు రాజకీయ పార్టీలు గాడ్ ఫాదర్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆర్డీఓ, తహసీల్దార్లు భూ కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కొండపురం బొగ్గు భూమి పశువులకు, గొర్రెలకు మేసేందుకు అనుగుణంగా ఉంది అన్నారు. కావున అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి కబ్జాదారుల నుండి కాపాడి ఆ భూమిలో ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టవలసిందిగా కోరారు. మరి పోడాలపల్లె పొలంలో సర్వే నెంబర్ 62, 501/2, 500/1 సర్వే నెంబర్లలో దాదాపు 176 సర్వే నెంబర్లలో దాదాపు 100 ఎకరాల పైన కొండ పరంబోగు భూమి కలదు. అయితే ఈ భూమిని పొడాలపల్లెకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు మరి భూమిని కబ్జా చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఆ ఊర్లో ఉండే వాళ్ళు కొంతమంది ఒకరి మీద ఒకరు పోటీలతో భూమి దందా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ను, దాని పక్కనే ఇనుప ఖనిజం కల్పించిన ల్యాండ్ కూడా ఉన్నాయి. పక్కనే ఇనుప గనులు ఉన్నాయి. అందులో అండర్వేల్ కింద అండర్గ్రౌండ్లో ఇనుప ఖనిజం ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు భూమి కబ్జా చేసి గవర్నమెంట్ సంపదను కొల్లగొడతా ఉన్నారు. ఇది అధికారులు కూడా చూడనట్టుగా ఉన్నారు. ఇది మరి అధికార పార్టీ అండదండలతో చేస్తున్నారా, లేకుంటే గవర్నమెంట్ అధికారులకు అండదండలతో చేస్తున్నారా కూడా అర్థం కావడంలే. తక్షణమే దీనికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకొని, ఎవరైతే భూదందా చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకొని ఈ భూమిని స్వాధీనపరచుకొని గవర్నమెంట్ బోర్డు అక్కడ పెట్టమని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అక్కడ ఇది కాకుండా ఆ ఊరు కూడా ప్యాక్షన్ గ్రామము. ఆ ఊరిలో ఒకరు పడితే ఒకరు వచ్చేసి ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు కబ్జా చేస్తూ వాళ్ళే గొడవలు పడి ఈ మధ్య కాలంలో 4 రోజుల క్రితం కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు, కొట్టుకున్నారు. ఆ ఊరు ప్యాక్షన్ ముందే అక్కడ ఒకరికొకరు చంపుకునే అవకాశం కూడా ఉంది కనుక ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకొని కోరుతున్నాం.